ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన సోదరుణ్ణి హత్య చేసి 30 లక్షల ఆఫర్ చేశారని రాయుడి చెల్లెలు చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ హత్య కేసు తనకు చుట్టుకుంటుందనే భయంతో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే గుడులు చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం మీద జనసేన ఇన్ఛార్జ్ వినుతా కోట డ్రైవర్ హత్య శ్రీకాళహస్తి రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఏపీ అధికార కూటమిలోని 2 పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ఒక డ్రైవర్ ప్రాణాలు బలి తీసుకుంది. అతడు జనసేన ఇన్ఛార్జ్ వినూతా కోట డ్రైవర్ కమ్ పిఏ శ్రీనివాసులు ఊరాఫ్ రాయుడు చెల్లెలు కీర్తి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ హత్య వెనుక ఎవరున్నారో వెలికి తీయాలని డిమాండ్ చేసింది. తాము మా అన్న శవం కోసం తమిళనాడు వెళ్లినప్పుడు వినూత కోట కుటుంబ సభ్యులు 30 లక్షలు ఆఫర్ చేశారని కీర్తి చెప్పింది. తన అన్న హత్యలో వారికి సంబంధం లేకపోతే ఈ డబ్బు ఎందుకు ఆఫర్ చేస్తారని ప్రశ్నించింది. మిమ్మల్ని ఇక్కడికి రాణించడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినుతా సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వల్లే ఈ హత్య జరిగిందంటూ వినూత కోట చేసిన ప్రకటనతో బొజ్జల గుండెల్లో రాయి పడింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి డ్రైవర్ రాయుడితో తనకు పరిచయం ఉందని, ఈ హత్యను రాజకీయ పార్టీల మధ్య వైరంగా చూడడం సరికాదని అన్నారు. తిరుమల వెళ్లిన బొజ్జల అక్కడ మాట్లాడుతూ డ్రైవర్ రాయుడి హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. డ్రైవర్ హత్య వ్యవహారంలో బొజ్జల పేరు మారుమోగుతూ ఉండడంతో తిరుమలకు పక్కనే ఉన్న ఇంతవరకు శ్రీవారి దర్శనానికి వెళ్లని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఇప్పుడు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బట్టి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట చేసిన ఆరోపణలు నిజమే అనిపిస్తున్నట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి బొజ్జల డ్రైవర్ రాయుడికి డబ్బిచ్చాడని, ఈ సంగతి తెలుస్తామని వినూత చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాయుడి మొబైల్ నుంచి బొజ్జల సాగించిన కుట్రలు, కోవర్ట్ ఆపరేషన్స్ కు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి తన దగ్గరే ఉంచుకుంది వినూత. పార్టీ కార్యకర్త హత్యకు గురైతే ఆ హత్యకు జనసేన నాయకులే కారణమైతే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని రాయుడి కుటుంబీకులు నిలదీస్తున్నారు. మరోవైపు హత్యకు గురైన రాయుడి కుటుంబం మాత్రం ఈ కేసును తమిళనాడులోనే విచారించాలని, ఏపీకి మారితే తమకు న్యాయం జరగదని భావిస్తున్నారు. పక్క రాష్ట్రంలోనే కేసు విచారించాలనే డిమాండ్తో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.